జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి మరో 10 రోజుల గడువు కూడా లేదు. దీంతో ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అయితే ప్రచారాన్ని తీవ్రస్థాయిలో హోరెత్తిస్తున్నాయి. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు నిర్వహిస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు ప్రారంభించారు. ఈ రోడ్ షోలకు ఇద్దరు రోడ్ షోలకు కూడా జనం బాగానే వస్తున్నప్పటికీ ఈ ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందనే ఆసక్తి మాత్రం అందరిలో ఉంది. కేటీఆర్ గారు మనతో ఉన్నారు. కేటీఆర్ గారు, ప్రచారం ప్రారంభమైంది, రోడ్ షో ఇప్పుడే ఒకటి నిర్వహించి వస్తున్నారు. జన స్పందన అయితే బాగానే ఉంది. ఏమైనా గతంతో పోలిస్తే కొంత మీకు ఏమైనా టెన్షన్ ఉందా ఈ ఎన్నికల ప్రచారం, ఎన్నికల ఫలితంపై? ఎన్నికలు ఎప్పుడైనా, సాధారణ ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా, మా పార్టీ ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో పనిచేసే పార్టీ కాబట్టి మాకు ఏదైనా కూడా టెన్షన్ అంటూ ఏముండదు. ఎందుకంటే మా నాయకుడు కేసీఆర్ గారు చాలా ప్రాపర్గా మాకు ఎలక్షనీరింగ్ కానీ లేకపోతే ఎలక్షన్ స్ట్రాటజీస్ కానీ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలి, ఏ రకమైన సందేశం ఇవ్వాలి ప్రజలకి, ఏ రకంగా ప్రజలకి మనకి ఎందుకు ఓటు వేయాలి అనేది చెప్పాలి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వారు గైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మాకు ఏ రకమైన టెన్షన్ కానీ ఇంకోటి కానీ లేదు. బట్ పక్కాగా హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి 2015 నుంచి ఈ రోజు వరకు ఏ సందర్భంలో ఏ ఎన్నికల్లో కూడా ఓటమి తెలియదు మాకు. మీరు చూస్తే అసలు 2 సార్లు కార్పొరేషన్ ఎన్నికలు గెలిచాము. 2018లో 2023లో కూడా శాసనసభ ఎన్నికలు గెలిచాము. గోపీనాథ్ గారి అకాల మరణం వల్ల వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో కూడా డెఫినెట్గా గోపి గారి మీద ఉన్న అభిమానం కానివ్వండి, పార్టీ మీద ఉన్న ప్రేమ కానివ్వండి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచక పాలన కానివ్వండి, అన్నిటి వల్ల తప్పకుండా మళ్ళీ ఒకసారి హైదరాబాద్ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు మాకే తప్పకుండా గెలిపిస్తారని నమ్మకం నాకు. అంటే కేటీఆర్ గారు, ఏంటి మీ నమ్మకం ఏంటి? గతంతో కంపేర్ చేస్తే ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోతుంది అని పదే పదే చెప్తున్నారు. ఏంటి నమ్మకం? అంటే 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిన మంచి ఏంటో ఇంతవరకు ఏ మనిషి కూడా చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు 420 అమలు చేసింది ఒక్క ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు కూడా ఎంత గొప్పదంటే మహిళలకు ఫ్రీ, పురుషుడికి డబుల్ రేటు, ఇంట్లో ఒకవేళ పిల్లోడు ఉంటే, చదువుకున్న పిల్లోడు లేదా అమ్మాయి ఉంటే 25% బస్ పాస్ ఛార్జీలు పెంచారు. కాబట్టి ప్రజలకి కాంగ్రెస్ మోసం స్పష్టంగా అర్థమైంది. వాళ్ళు ఏ ఒక్క వాగ్దానము నిలుపుకోలేదు అని అర్థమైంది. దాంతోపాటు 2 ఏళ్లలో వాగ్దానాలు నిలుపుకోకపోగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్పగా మార్చారు. 2,30,000 కోట్ల అప్పు చేశారు ఈ 23 నెలల పాలన. అంటే నెలకు 10,000 కోట్ల చొప్పున. వీళ్ళు ఇలాగే కొనసాగితే 6 లక్షల కోట్ల అప్పు చేస్తారు. దాంతోపాటు ప్రతి వ్యాపారం దెబ్బతిన్నది. తెలంగాణలో ఇవాళ ఫలానా సెక్టర్ బాగుంది, ఫలానా మనిషి బాగున్నాడు, ఫలానా వ్యక్తి ఆరోగ్యం, వ్యాపారం బాగుంది అని చెప్పేదానికి లేదు. ఉద్యోగులు అన్హ్యాపీగా ఉన్నారు, రైతులు అన్హ్యాపీగా ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగులు అన్హ్యాపీగా ఉన్నారు, 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేసినందుకు పిల్లలు అన్హ్యాపీగా ఉన్నారు. ఫలానా వర్గం సంతృప్తిగా ఉంది తెలంగాణలో అని చెప్పేదానికి లేదు. మహిళలు నెలకు 2,500 తులం బంగారం అని, స్కూటీలని ఇచ్చిన హామీలు అవి నెరవేరకపోవడంతో వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు. ఒక్క కారణం లేదు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి. కేసీఆర్ గారు సవ్యంగా సరఫరా చేసిన కరెంటును కూడా కనీసం వీళ్ళు సరఫరా చేయకపోతున్నారు. మళ్ళీ పవర్ కట్లు, మళ్ళీ జనరేటర్లు. మంచినీళ్ళు సరఫరా చేయలేకపోతున్నారు. గురుకులాలు కేసీఆర్ గారు 1022 గురుకుల పాఠశాలలు పెడితే కనీసం ఆ గురుకులాలు వాటిని కూడా నడపలేకపోతున్నారు. ఒకప్పుడు గురుకులాల నుండి మరి డాక్టర్లు, ఇంజనీర్లు, బ్రహ్మాండంగా ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చినారు కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల నుంచి. వీరు వాటిని కూడా నడపలేక కనీసం వాటి అద్దె కూడా చెల్లించలేని దుస్థితిలో వీళ్ళున్నారు. ఆ గురుకులాల్లో పిల్లలు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు. అందుకే ఏ వర్గము సంతృప్తిగా లేదు కాబట్టి ముమ్మాటికి కాంగ్రెస్కు గుణపాఠం చెప్తారనేది మనం. అంటే నేను మిమ్మల్ని టెన్షన్ ఎందుకన్నానంటే, ఈ ఎన్నిక ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందని ఒకటి, ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే రానున్న 3 ఏళ్ళు అంటే స్థానిక ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇక టీఆర్ఎస్కు తిరిగే ఉండదని ఒకటి, అలాంటి ఒక ఒత్తిడి నాయకుల్లో, అటు కాంగ్రెస్లో ఇటు మీ నాయకుల్లో కూడా కనిపిస్తుంది. లేదండి, అట్లాంటిది ఏమీ లేదు. ఉప ఎన్నికే, సాధారణ ఎన్నికే. ఇప్పుడు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఒక్క ఉప ఎన్నికన్నా గెలిచిందా? ఎక్కడన్నా 12 ఉప ఎన్నికలు జరిగితే 10 ఏళ్లలో ఒక్క ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ గెలవలేదు. మేము మాత్రమే గెలవబోతున్నాం. ఎందుకు అంటే మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతి ఉప ఎన్నిక గెలిచాము, కానీ అల్టిమేట్గా 2023 సాధారణ ఎన్నికల్లో ఓడిపోయాము. కాబట్టి ఉప ఎన్నిక, సాధారణ ఎన్నిక ఇవన్నీ భిన్నంగా జరుగుతుంటాయి. కానీ ఈ ఉప ఎన్నిక అసాధారణమైన పద్ధతిలో జరగబోతాం. మీరు చూడండి, ఒక సైలెంట్ వేవ్ ఉంది కాంగ్రెస్కు వ్యతిరేకంగా. ఈ సైలెంట్ వేవ్ మమ్మల్ని ఒక అసాధారణమైన మెజారిటీతో గెలిపిస్తుందని నేను నమ్ముతా ఉన్నాను. గతంలో గోపీనాథ్ గారు 16,000తో గెలిచారు. ఈసారి నాకున్న అంచనా అయితే అంతకు మించిన మెజారిటీతో మేము గెలవబోతాం. అంటే కేటీఆర్ గారు, మీరు హైదరాబాద్కి ముఖ్యంగా అంటే తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ప్రచారం, కేసీఆర్కు ఉన్న ఇమేజ్ ఒక ఎత్తు అయితే గత అసెంబ్లీలో, హైదరాబాద్ వరకు మాత్రం కేటీఆర్ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారు. ఎందుకంటే జిహెచ్ఎంసీలో మీరు సవాల్ చేసి 99 సీట్లు సాధించారు గతంలో. ఆ తర్వాత కూడా రోడ్ షోలు ఇవన్నీ మీకు గ్రేటర్లో సాధారణ విషయం. మీకు నాకు తెలిసి మీకు గల్లీ
తెలుసు అనుకుంటా గ్రేటర్ అంతా కూడా, ఎందుకంటే ఇక్కడ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు, గ్రేటర్ మొత్తం మీ కంట్రోల్లో ఉంది. అయితే కంటోన్మెంట్ ఎన్నిక ఓడిపోయిన తర్వాత ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక వస్తుంది కాబట్టి ఆ ఒత్తిడి కూడా మీ మీద ఏం లేదా? ఎన్నిక అన్నప్పుడు సహజంగానే రాజకీయ పార్టీలు చేయాల్సిన పని చేస్తాయి. అంటే మేము వెళ్ళి ప్రచారం చేయడము, గట్టిగా ఎఫర్ట్ పెట్టడము, మా కార్యకర్తలు నాయకులు ఇంటింటికి పోయి బతిలాడడం అని చేస్తాం. కానీ ప్రెషర్ అంటూ పెద్దగా ఏం లేదు. ఎందుకంటే అల్టిమేట్గా మీరు ఆలోచిస్తే మేము చేసిన పనులు, మేము చేసిన కార్యక్రమాలు ఇవాళ ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. 10 ఏళ్లలో మేము కట్టిన 42 ఫ్లైఓవర్లు, ఇప్పుడు నేను షేక్పేటలో రోడ్ షో చేశాను, వెనకాలనే మేము కట్టిన ఫ్లైఓవర్ హైదరాబాద్లోనే 2వ లాంగెస్ట్ ఫ్లైఓవర్ మనం కట్టింది. సో ఇది కట్టింది ఎవరు? ప్రజలకు తెలుసు. అదొకటే కాదు, 42 ఫ్లైఓవర్లు కట్టాం, 36 ఎస్టీపీలు కట్టాం. డ్రింకింగ్ వాటర్ గోదావరి నుంచి కృష్ణ నుంచి ప్రజలకు గతంలో సరఫరా సరిగ్గా లేకపోతే అప్పుడు ఆనాడు పీజేఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో జలమండలి ముందు ధర్నాలు అయ్యేది ప్రతి ఎండాకాలం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా 20,000 లీటర్ల వరకు ఫ్రీ వాటర్ ఇచ్చాం. కానీ కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తున్నది? కరెంటు కేసీఆర్ గారు బాగా చేస్తే మళ్ళీ కరెంటు కట్లు తెచ్చింది. 20,000 లీటర్లు కేసీఆర్ గారు ఫ్రీ వాటర్ ఇస్తే వీళ్ళు కరెంటు బిల్లులు ఇస్తున్నారు. ఇవాళ కొత్త ఫ్లైఓవర్లు, కొత్త రోడ్లు కట్టడం కాదు, ఉన్న రోడ్లనే మెయింటైన్ చేయలేక, గుంతలు పడితే కనీసం పూడ్చలేక, ఇవాళ కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా పట్టించుకునేవాడు లేడు, కనీసం వీధుల్లో చెత్త తీసేవాడు కూడా లేడు. అందుకే ఈ చెత్త ప్రభుత్వాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే మంచిది అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. పక్కాగా అందుకే నేను నమ్ముతున్నా, హైదరాబాద్ ప్రజలు 23లో 18లో ఏ తీర్పు అయితే ఇచ్చారో మళ్ళీ గంటాపదంగా అట్లాంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది నమ్మకం. కేటీఆర్ గారు మేము చూసాం, గతంలో మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచారు. ఆయన అంతకుముందు టీడీపీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏదైనా గెలుస్తూ వచ్చారు. ముఖ్యంగా అక్కడ మైనార్టీ ఓట్లు చాలా కీలకం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. వాళ్ళు కూడా గతంలో గోపీనాథ్ వెంటే ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసాం మీ రోడ్ షోలో గోపీనాథ్ గారి వైఫ్, మీ అభ్యర్థి సునీత గారు, వాళ్ళిద్దరు కూతుళ్ళు, వాళ్ళు మీరే ఇక వాళ్ళని ఒడ్డున చేరుస్తారు, గెలిపిస్తారు అని ఒక రకమైన మాగంటి గోపీనాథ్ గారు లేరు కాబట్టి ఆ ఒత్తిడి కూడా మీ మీద లేదా? గోపీనాథ్ గారు మా కుటుంబంలో సభ్యుడు. గోపి గారు పోయిన తర్వాత ఈరోజు ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కులాగా ఇవాళ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు నిలబడ్డారు. ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో అండగా నిలబడి నడిపిస్తా ఉన్నారు. ఇవాళ వారికి సునీత గారికి టికెట్ ఇవ్వడమే కాదు, మా సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు పీజేఆర్ వారసులు, వారు కూడా కాలికి బల్పం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అంటే ఈ రకంగా మేము అందరం కూడా ఒకటే కుటుంబ సభ్యులు. ఇవాళ గోపి మా కుటుంబంలో ఒక సభ్యుడు. ఆయన అనుకోకుండా మరణించడం వల్ల ఇవాళ వాళ్ళ పిల్లలు కానీ ఆ కుటుంబం కానీ బాధ్యత అంతా పార్టీ భుజాన్ని ఎత్తుకొని, ఆయన మరణించిన నాటి నుండి సంస్మరణ సభల నుంచి మొదలు పెడితే ఈ రోజు దాకా ప్రతిదీ పార్టీ చేస్తూ వస్తుంది. అంటే మేము ఒక కుటుంబ సభ్యుడికి, మా కుటుంబంలో మా కేసీఆర్ కుటుంబంలో ఉండే ఒక సభ్యుడికి మేము ఇచ్చే గౌరవం అట్లాంటిది. కాబట్టి సహజంగానే ఆ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి అండగా ఉండాలన్న ఆలోచనతో అందరం సమిష్టిగా పనిచేస్తున్నాము. ముమ్మాటికి ప్రజల మీద అందరికంటే ఎక్కువ ఈ జూబ్లీహిల్స్ అనేది పెద్ద కుటుంబం. గోపీనాథ్ గారికి సంబంధించినంత వరకు జూబ్లీహిల్స్ కూడా ఆయన కుటుంబంగా భావించి 11 ఏళ్ళుగా వాళ్ళకి సేవ చేశారు. కాబట్టి నాకు విశ్వాసం ఉంది, మైనారిటీ మెజారిటీ అందరూ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచక పాలనకు, అట్లాగే 2 ఏళ్ల కాంగ్రెస్ అరాచక పాలనకు, 10 ఏళ్ల అభివృద్ధి కేసీఆర్ గారి పరిపాలనలో జరిగిన దానికి మధ్యన జరుగుతున్న వ్యత్యాసాన్ని, తేడాను గమనించి మమ్మల్ని గెలిపిస్తారని విశ్వాసం నాకు. మీరు విష్ణు గారు అన్నారు కాబట్టి విష్ణు గారి కామెంట్ ఒకటి ఈ మధ్య విన్నాను, నేను బతికున్న రోజులు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ని గెలవనివ్వని అన్నారు ఆయన. అలాంటి వాతావరణం ఉందంటారా జూబ్లీహిల్స్లో? విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఆ పార్టీలో పీజేఆర్ వారసుడికి చేసిన అవమానం, పీజేఆర్ గారికి చేసిన అవమానం వారి కళ్ళ ముందు ఇంకా మెదులుతుంది. కాబట్టి వారికి కొంత ఆవేశంలోనో ఉద్వేగంలోనో మాట అని అంటారు. ఒకటి మాత్రం పక్కా బ్రదర్, కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ఇవాళ ఏ ఒక్క నాయకుడికి కూడా హైదరాబాద్లో పట్టున్న నాయకుడు, ప్రజాభిమానం ఉన్న నాయకుడు ఒక్కరు కూడా లేరు. పైరవీలు చేసే వాళ్ళు ఉన్నారు, పైసలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి మస్కా కొట్టి ఆయన చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు తప్ప ప్రజల చుట్టూ తిరిగి ప్రజల సమస్యలు పరిష్కరించే నాయకుడు ఒక్కరు కూడా లేరు. ఇవాళ 14 మంది మంత్రుల్ని ఒక ఆడబిడ్డను ఓడించడానికి ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్గా పెట్టినారు. 14 మంది మంత్రులు. నేను అడుగుతా ఉన్నా, ఈ ఒక్క సీటు మీద ఇంత పంతం ఎందుకు ముఖ్యమంత్రికి? ఎందుకంటే ఆయనకు తెలుసు హైదరాబాదులో వాళ్ళకి ఇక్కడ పట్టు లేదు, హైదరాబాదులో కార్యకర్తలు లేరు, హైదరాబాద్ ప్రజలకి మీకు ఓటేయడానికి కారణమే లేదు. అందుకే తిమ్మిని బమ్మిని చేసి దొంగ ఓట్లు రాయించి ఏదైనా చేసి రిగ్గింగ్ చేసి అయినా సరే గెలవాలి, లేదా డబ్బులు పంచైనా సరే గెలవాలని చెప్పి మొత్తం సర్వశక్తులు ఒడ్డి ఎవరన్నా ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి వారం రోజులు తిరుగుతారండి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 12 ఉప ఎన్నికలు వస్తే ఆయన కొన్నిట్లో అసలు ప్రచారానికే పోలేదు. దుబ్బాకలో, హుజూరాబాద్లో ప్రచారానికే పోలేదు. మిగతా చోట్ల వస్తే కూడా 1 గంట సేపు ప్రచారం చేసి వెళ్ళిపోయారు. ఈయన కాళ్ళకి బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు. ఒక ఆయన మంత్రి చేసినాడు నిన్ననే ఉప ఎన్నిక కోసం. ఇంకోటి నిన్న మొన్న పాపం యూసుఫ్ గూడాలో ఆ త్యాగరాయ గాన సభలో అప్పుడప్పుడు సన్మానాలు జరుగుతుంటాయి. ఎవరి షాలో వాళ్ళే తెచ్చుకొని, ఎవరి దండ వాళ్ళే తెచ్చుకొని, ఎవరి చప్పట్లు కొట్టేటోళ్ళం కూడా వాళ్ళే తెచ్చుకొని అన్నట్టుగా మొత్తం ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా. అంటే ఈ రకంగా ఎంత దిగజారిపోయి ముఖ్యమంత్రి తనలాడుతున్నాడు అంటే కుల సంఘాల మీటింగ్లు పెడుతున్నారు. అంటే
ఇంత దిగజారిపోయి ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నారంటేనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ ఓడిపోతోంది అనే రిపోర్ట్ ఆయనకు కూడా ఉంది. కాబట్టి కొత్తగా మంత్రులు, కొత్తగా పదవులు, కొత్తగా ఈ డ్రామాలు ఇవన్నీ ఇన్ని చేసినా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కూటమి తప్పు. జూబ్లీహిల్స్ లో ఇంతకుముందు నేను అన్నట్టు మైనార్టీ ఓట్లు 1,30,40,000 వరకు ఉన్నాయి, చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు ఓట్లు. వాళ్ళను కట్టుకునేందుకే అజారుద్దీన్ని క్యాబినెట్లోకి తీసుకున్నారని ఒకటి. రెండోది వాళ్ళకు ఎంఐఎం కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఎంఐఎం మద్దతు కాంగ్రెస్కి ఇచ్చింది. ఆ ప్రభావం ఉండదంటారా ఈ ఎన్నికల్లో? ఎంత ప్రభావం ఉంటుందో మీరు చూస్తారు 14 నాడు. ఎందుకంటే మా విశ్వాసం ఏంటంటే ప్రజలుగా ఓట్లేస్తారు. వాళ్ళ అల్టిమేట్ గా మైనారిటీ అయినా మెజారిటీ అయినా ఎవరికి ఏం వచ్చింది ప్రభుత్వంలో? సరే మైనారిటీ అనుకుందాం, 4,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు. ఆ 4,000 కోట్ల బడ్జెట్కి అదనంగా 1,000 కోట్లతో ఏవో స్కీములు తెస్తామన్నారు. 4,000 కోట్లు కాదు, 400 కోట్లు ఇచ్చారా? కనీసం ఖర్చు పెట్టారా? 10%. ఇంత మోసం చేసిన తర్వాత మైనారిటీలు ఎందుకు కొట్టేస్తారు? మైనారిటీ సప్లాన్ అన్నారు. ఇప్పుడు మా ఒత్తిడి వల్ల, బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల మేము రిపీటెడ్ గా ఒక మైనారిటీ మంత్రి లేడు, ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ లేడంటే నిన్న హడావుడిగా ఈ రోజు అజారుద్దీన్ గారిని మంత్రి చేశారు. నేను అడుగుతా ఉన్నా, అజారుద్దీన్ గారిని మంత్రి చేశారు, ఎమ్మెల్సీ ఎట్లా చేస్తారు? ఆయన మొత్తం ఇప్పటికే ఆయన త్రిశంకు స్వర్గంలో ఇరుక్కుపోయి ఉన్నాడు. నాకు తెలిసి ఇది మరొకసారి మైనారిటీలను మోసం చేయడానికి టెంపరీగా మినిస్ట్రీ ఇచ్చారు ఆయనకి. ఎలక్షన్ తర్వాత తీసేస్తారేమో, నాకైతే అది కూడా డౌట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదైనా చేస్తాడు. అజారుద్దీన్ గారి మంత్రివర్గంలో కూడా దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఆయన తాత్కాలికంగానే ఉంటాడేమో నేను అనుకుంటాను. అంటే కేటీఆర్ గారు హైదరాబాద్ డెవలప్మెంట్ మేమే చేశామని మీరు చెప్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ చూస్తే నేను చెప్పడం కాదు, ప్రజలు చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తే 21 సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా 18లో 23లో గెలిపించారు అంటేనే బీఆర్ఎస్ పార్టీ. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రజలు మేము చెప్పడం కాదు, ప్రజలు కాంగ్రెస్ ను హైదరాబాద్ లో తిరస్కరించి మీరు ఇక్కడ వద్దు అని పంపించారు. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి విషయానికి వస్తే జూబ్లీహిల్స్ అందులో ఉండదు. అసలు ఆ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ప్రాంతమే ఉండదు. మిగిలిన ప్రసాద్ నగర్, వెంగళరావు నగర్, మధురావు నగర్ ఇలాంటి కొన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని ఆల్మోస్ట్ స్లమ్ ఏరియాసే. అక్కడ ఏం డెవలప్ చేయలేదు అని మీరు వారు మిమ్మల్ని 4వ తారీఖు నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ఏంటిది, ఎన్ని వేల కోట్లతో చేశాము నేను ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. దయచేసి మీరు కూడా రండి. దాదాపు 5,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాము. ఎక్కడ చేశాము, ఏం చేశాము, ఏ పనులు చేశాము నేను వివరంగా చెప్తాను. 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందని వాళ్ళని తీసుకుని రమ్మని. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది జూబ్లీహిల్స్ కానీ హైదరాబాద్ కానీ వారిని రమ్మనండి. నేను 10 ఏళ్లలో మా ప్రభుత్వం ఏం చేసిందో నేను వివరంగా, ఎందుకంటే మున్సిపల్ మంత్రిగా నేనే ఉన్నాను కాబట్టి వివరంగా 5,000 కోట్లతో ఎక్కడెక్కడ ఏమేమి అభివృద్ధి చేశాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నేను చెప్తాను. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగానే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతాం. అంటే కేటీఆర్ గారు అభివృద్ధి ఒక్కటే ఎన్నికల్లో ప్రభావం చూపే అంశం కాదు, ఇంకా చాలా అంశాలు ఉంటాయి. ఆ రకంగా అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ ఉండదంటారా? అధికార పార్టీ పరిస్థితి ఎట్లుందంటే ఇవాళ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు మేము పెళ్లిలకు పేరెంటాలు తిరగడం తప్ప ఎందుకు పనికి రాకుండా పోయాము, రూపాయి లేదు మా దగ్గర అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే చెప్తున్నారు. ఇంకో ఎమ్మెల్యే గారు అయితే మాకు ఈ ముఖ్యమంత్రి మాటలు చూడండి, ఒక్క బీఆర్ఎస్ నాయకుడు ఇంటికి పోడు, ఒక్క బీఆర్ఎస్ నాయకుడు మళ్ళీ ఇల్లు చూడడు. ఎవరు మాట్లాడతారండి ఈ మాటలు? 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలనలో శాంతి భద్రతలు సవ్యంగా ఉన్నాయి కాబట్టి పరిశ్రమలు వచ్చినాయి. ఇవాళ ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే, తుపాకులు పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరిస్తే ఓడుంటాడండి? నాకు అర్థం కాదు. రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? రౌడీ షీటర్లు పాలు చేస్తారు. డెఫినెట్ గా ఉన్న వాస్తవాలు ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రజల్లో ఉన్నదే మా నాయకులు చెప్తున్నారు. తప్పేం లేదు. మీ అభ్యర్థిపై కూడా ఇప్పటికి నాకు తెలిసి 3-4 కేసులు అయినట్టున్నాయి. ఈ రోజు కూడా ఇంతకుముందు ఏదో ఒక కేసు అభ్యర్థి పిల్లల మీద కూడా కేసులు పెట్టారు. దరిద్రం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎంత దరిద్రంగా ఉందంటే మా అభ్యర్థి వారి భర్త చనిపోయిన తర్వాత 4 నెలలకి ఇవాళ ప్రజలో తిరుగుతున్నారు. ఆవిడకి భర్త గుర్తొచ్చి ఏడిస్తే కూడా దాన్ని కూడా రాజకీయం చేసే దౌర్భాగ్యపు మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఆవిడ పిల్లలు ఆవిడ కోసం తిరుగుతుంటే ఆ పిల్లల మీద కూడా కేసులు పెట్టే దౌర్భాగ్య ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అంతకంటే ఏం చెప్పాలి? ఈ ప్రభుత్వం యొక్క భయం. అంత భయం ఎందుకు? ఆ పిల్లల్ని చూసి, పిల్లలు తిరిగితే, అమ్మాయి తిరిగితే మీకెందుకు అంత భయం? అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం వల్ల నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే కార్యకర్తలు, మీ నాయకులు కూడా కొంత ఇబ్బందికరంగా ప్రచారానికి వెనుకడిగేసే పరిస్థితి లేదంటారు. ఉద్యమంలోంచి వచ్చిన వాళ్ళు ఇట్లాంటి కేసులని, ఇట్లాంటి జైళ్ళని చాలా చూసాము. రాజశేఖర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రితోనే కొట్లాడు. రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కాలి గోరు కూడా సరిపోదు. కాబట్టి ఇట్లాంటి అల్లాటప్ప నాయకులతో భయపడే ప్రసక్తి లేదు. ఇట్లాంటి వాళ్ళతో ఎట్లా కొట్లాడాలో మాకు తెలుసు. మా నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు. తప్పకుండా వారితో ఎట్లా కొట్లాడాలి అట్లా. అంటే కేటీఆర్ గారు ఇప్పటివరకు హైదరాబాద్లో గతంలో ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్, రీసెంట్గా ప్రస్తుతం ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ కూడా బీఆర్ఎస్ వాళ్ళే. వాస్తవానికి వాళ్ళంతా కాంగ్రెస్లో చేరిపోయారు. దాని ప్రభావం ఉండదు? డెఫినెట్గా ఉంటుంది. ప్రజల్లో రియాక్షన్ వైల్డ్గా ఉంటుంది. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు మాతో ఉండి అధికారం పోగానే పారిపోయే వాళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటారో మీరు భవిష్యత్తులో చూస్తారు. వాళ్ళ భవిష్యత్తు రాజకీయంగా ఎట్లా ఉండబోతుందో కూడా మీరు చూస్తారు. ముమ్మాటికి ప్రజలు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తారనే విశ్వాసం నాకుంది. మాకు జూబ్లీహిల్స్లో భారీ మెజారిటీతో పట్టం కడతారనే విశ్వాసం ఉంది.
రైట్. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మంత్రులు మీరు చెప్పినట్లు మొత్తం మంది మంత్రులు మకాం వేశారు, గల్లీ గల్లీగా తిరుగుతున్నారు వాళ్ళ అభ్యర్థులు గెలిపించుకోవడానికి. కేసీఆర్ గారు ప్రచారానికి వచ్చే అవకాశం ఉందా? కేటీఆర్ గారు, హరీష్ రావు గారి ప్రచారమే పూర్తవుతుందా? తినబోతు రుచులు అడగకూడదు, అది మా నాయకుడు నిర్ణయం తీసుకున్నప్పుడు నేను మీకు చెప్తాను. రైట్, థ్యాంక్ యూ కేటీఆర్ గారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఇటు కేటీఆర్ అటు రేవంత్ రెడ్డి ఇద్దరు ప్రచారంలో దిగారు. ఒకరిపై ఒకరు విమర్శల పరంపర చేసుకుంటున్నారు. ప్రజలు ఎవరిని విశ్వసిస్తారు, ఎవరికి మద్దతు ఇస్తారు చూడాలి. అయితే కేటీఆర్ గారు మాత్రం మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత వాళ్ళిద్దరు కూతుర్లతో కలిసి ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. వాళ్ళంతా కూడా కేటీఆర్ పైనే ఒక నమ్మకం పెట్టుకున్నట్లు కూడా ఇక్కడ కనిపిస్తుంది. చూడాలి ఆ నమ్మకాన్ని కేటీఆర్ ఏ మేరకు నిలుపుకుంటారు, కేటీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని ప్రజలు ఏ మేరకు ఇస్తారు, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ని గెలిపిస్తారో చూడాలి.